దేవుడు దేన్ని చూస్తాడు? హృదయ అంతరంగాన్ని చూస్తాడు. హృదయ అంతరంగము నీది మంచిదే అయితే నీకు సేవను గురించిన భారం వస్తుంది. నువ్వు బాహ్యంగా వదిలే. యేసు ప్రభువే మనకు దానికి ఆదర్శం. అందుకే బైబిల్లో చాలా మంది, నోవాహు ఉన్నాడు. నోవాహు ఎవరు? ఎవరు? ఫార్మర్. ఒక ఫార్మర్ అంటే ఎవరు? రైతు. ఆయనను నోవాహుని దేవుడు వాడుకున్నా లేదా? మోషేని దేవుడు వాడుకున్నా లేదా? యోసేఫే కానీ ఎవరైనా సరే వాళ్ళు బాహ్యంగా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వారి అంతరంగం బాగున్న కారణాన్ని బట్టి వారిని ఏం చేసిండు? దేవుడు సేవలో వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు బాహ్యంగా నేను దరిద్రుడిని, నా దగ్గర ఇది లేదు, నాకు చదువు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఈ సాకులు చెప్పడం కాదు. దేవుడు ఒకవేళ ఇది చూసి సేవలో వాడుకునే ఉద్దేశమే ఉంటే దేవుడు ఏం చేసేవాడు? నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళ సేవలోనికి? దేవుడు ఇది చూడలేదు. ఏం చూసిండు? అంతర్గతాన్ని చూసిండు. అట్లనే ఈరోజు ఏం కావాలి? హృదయ అంతరంగం ఎట్లుంది? కాబట్టి ప్రియులారు ఈరోజు ఏం కావాలి? 3 విషయాలు. ఒకటి సేవకు రావటం, రెండోది సేవలో సహకరించడం. ఇవి 2 చేయలేనప్పుడు సేవలో ఉన్న అవసరాన్ని ఏం చేయాలి? బాధ్యతగా తీసుకొని అవసరాన్ని తీర్చే పని కోసం 3 పనులు ఉన్నాయి. 3 విషయాలు చేయొచ్చు. కానీ 3 మనం దేంట్లో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి.